కోలీవుడ్లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న నయనతార ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అదరగొట్టేస్తున్నారు. తమిళంలో స్టార్ హీరోలకు ఈక్వల్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్గా నయనతార లేడీ సూపర్ స్టార్గా అవతరించింది. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ నయనతార దూకుడు తగ్గిందని చెప్పొచ్చు. జవాన్ సినిమాతో బాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న నయనతార బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు అందుకుంటుందట. అయితే సొంత భాష తమిళంలో మాత్రం నయనతారని కాదని త్రిష, కాజల్ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. కోలీవుడ్లో కథాబలం ఉన్న పాత్రలో నటించాలంటే మొదట నయనతారనే ఫిక్స్ చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో మారిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం నయనతారను పక్కకు పెట్టి త్రిషకు అవకాశాలు ఇస్తున్నారు. మణిరత్నంతో PS 1, 2 సినిమాలతో పాటుగా విజయ్ లియో సినిమాలతో త్రిష సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో త్రిష ఇప్పుడు కోలీవుడ్లో సూపర్ ఫామ్ కొనసాగిస్తుంది. అయితే నయనతారని త్రిష క్రాస్ చేసి భారీ రెమ్యునరేషన్ అందుకుంటుండగా ఆమె ఆఫర్లను త్రిషతో పాటు కాజల్ కూడా దక్కించుకుందని టాక్. ఆఫ్టర్ మ్యారేజ్ కాజల్ కూడా కొద్ది గ్యాప్ ఇవ్వగా ఇప్పుడు కెరీర్లో మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవడానికి చూస్తుంది కాజల్. ఈ టైంలో అమ్మడు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో ఆడియన్స్ను అలరిస్తున్నారని చూస్తుంది. ప్రస్తుతం కాజల్ సత్యభామ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తుంది. సినిమా టీజర్ అయితే కాజల్ని కొత్తగా ప్రజెంట్ చేశారని అనిపిస్తుంది. ఈనాడు స్టార్ హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన కాజల్ ఇక మీదట లీడ్ రోల్లో చేసి అదరగొట్టాలని చూస్తుంది. సత్యభామ హిట్ పడితే మాత్రం తమిళంలో త్రిషతో పాటు కాజల్ కూడా నయనతారకు చెక్ పెట్టడంతో ఫిక్స్ అని చెప్పవచ్చు. త్రిషతో పోల్చుకుంటే కాజల్ రెమ్యునరేషన్ కూడా తక్కువే కాబట్టి నయనతార త్రిషల కన్నా ముందు కాజల్కి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి కాజల్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుందో చూడాలి. కాజల్ తిరిగి ఫామ్లోకి వస్తే చూడాలని ఆమె క్రేజీ ఫ్యాన్స్ కోరుతున్నారు. సత్యభామతో పాటుగా కమల్ హాసన్ ఇండియన్ 2లో కూడా కాజల్ నటించింది.